భక్తి చేస్తే రోసంగా చేద్దాం, లేకపోతే మార్కుందాం. ఏమంటారు? ఉంటే ఎచ్చగా ఉందాం, లేకపోతే చల్లగా ఉందాం. నిలవచ్చని జీవితం అవసరమా? నీకు రాదు, ఉట్టికి రాదు, స్వర్గానికి రాదు. నీకు లాభం లేదు, నీ ఇంటికి లాభం లేదు. ఏం చేయ? ప్రార్థన చేసివి, పాపం చేసివి, దేవుని పాటలు పాడుతీవి, సినిమా పాటలు పాడుతీవి, దేవుని మందిరంలో చప్పట్లు కొడుతీవి, సీరియల్ చూసి చప్పట్లు కొడుతీవి. ఏంటి ఏమన్నా లాభమా? ప్రయోజనమా? ఆ భక్తి నీకేమన్నా దమిడి ఆదాయమా? చెప్పండి. ఏం ఆదాయం లేదు. గోల్డ్ వారు రోల్డ్ వాను చెప్పండి. అంతే. భక్తి ఒరిజినలా డూప్లికేటా? అంతే. గొర్రెలమా మేకలమా? అంతే. గింజలమా పొట్టులమా? పొట్టు ఎగిరిపోతుంది అంతే. గింజలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, మేకలు వెళ్ళిపోతాయి అంతే. భక్తులు ఉంటారు, భక్తులు అందరూ అంతే. చేస్తే మనం భక్తిలాగా ఉందాం. హల్లెలూయా. మీరు నొచ్చుకోవాలని, గాయపడాలని కాదు, బాగుండాలి. మీరు, మీ కుటుంబము, మీ పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా, సుఖ శాంతులతో నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దరిద్రములో, పేదరికములో, అనారోగ్యములో, కరువులో, కష్టములో అన్నీ పోగొట్టుకునే వారిగా ఉండకుండా దేవునికి బిడ్డలారా, మనం దేవుని బిడ్డలుగా ఉన్నట్లయితే దేవుడు మనకు ఏది కావాలో, ఏ టైంలో ఎప్పుడు ఏది కావాలో అది మనకి ఇస్తానే ఉంటాడు. కొదువ చేయవాడు కాదు. మనం ఆయన పిల్లలమండి. ఆదివారాలు ఆబ్సెంట్ కావద్దు. ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాకూడదు. మనం ఆయన పిల్లలం. దేవుడు మనకు ఏది కొదవ చేయడు, ఏది తక్కువ చేయడు. ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కావకండి. దేవుని పిల్లలుగా ఎక్కడున్నా వీళ్ళు దేవుని పిల్లలు అనే విధంగా ఉండండి. అంతే.